హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఫేస్ ప్యాక్ చేయబోతున్నాను అనమాట. దీంతో అంటే శనగపిండితో అనమాట. శనగపిండి అండ్ మిల్క్ అనమాట, పాలతోని శనగపిండి పాలు కలిపి ఒక ఫేస్ ప్యాక్ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే నేను శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. ఒక స్పూన్, ఎంత అంటే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఫేస్ అప్లికేషన్కి. ఇక్కడ కొంచెం ఎంత తీసుకున్నామో దాని సరిపడా పాలను పోసుకుంటే సరిపోతుంది. ఆ రెండింటిని బాగా మిక్స్ చేస్తాను అనమాట. నేను బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి పెట్టేసుకుంటాను అనమాట. కాకపోతే నేను ఫేస్ చూపించట్లేదు కాబట్టి ఇక్కడ మీకు హ్యాండ్ తోటి చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను అనమాట. ఇక్కడ మిల్క్ బెనిఫిట్స్ ఏంటివి, శనగపిండి బెనిఫిట్స్ ఏంటనేది నేను చెప్తాను అనమాట. మిల్క్ వల్ల ఏంటంటే మనకి స్మూత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మిల్క్ అనేది జెంటిల్ ఎక్స్ఫోలియేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో డ్రై స్కిన్ వాళ్ళకైతే బాగా సూతనింగ్ చేస్తుంది అనమాట స్కిన్ అనేది. ఇప్పుడు శనగపిండి బెనిఫిట్స్ ఏందో చూద్దాం. స్కిన్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట శనగపిండి అనేది. జెంటిల్ క్లెన్సింగ్కి కూడా ఉపయోగపడుతుంది శనగపిండి అనేది. డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి సహాయపడుతుంది. మిల్క్ అండ్ బేసన్ అంటే పాలు మరియు శనగపిండి యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా స్మూత్నింగ్గా అవుతుంది అన్నమాట. అందరూ యూజ్ చేయండి, ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. రెండు ఇంగ్రీడియంట్లతోటి తయారు చేసుకోవచ్చు. అందరి ఇంట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా వీక్లీ ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఇష్టమైతే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు పడకపోతే ఒకసారి పెట్టుకొని చూడండి, పడకపోతే వదిలేయండి. ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకైతే నేను చూపిస్తున్నాను అనమాట. హ్యాండ్కి పెట్టుకొని ఇక 2 minutes or 5 minutes ఉంచుకోండి డ్రై అయ్యేదాకా. డ్రై అయిపోయిన తర్వాత వాటర్ తోటి క్లీన్ చేసేయండి.